సినీ పరిశ్రమకి రోజుకొక సమస్య. ఆ మధ్యన డ్రగ్స్, అంతకుముందు సినిమాలకు సంబంధించినటువంటి ఏదైతే షూటింగులు జరుపుకునేటటువంటి ప్రదేశాలు అంటే వాళ్ళకి సంబంధించిన స్టూడియోలు వాటికి స్థలాలు ఎక్కువ ఇచ్చేశారంటూ అప్పట్లో కేసీఆర్ రాగానే చేసిన హడావిడి. దాని కారణంగా కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. చివరికి కేసీఆర్తో ఏం మాట్లాడుకున్నారు, ఒకటి సెటరేట్ అయింది. ఆ తర్వాత డ్రగ్స్ కేసుల చుట్టూ తిరగటం, ఆ తర్వాత అట్లాగని ఏమైనా జరిగినాయి అంటే ఏముండదు. బట్ ముందు సెలబ్రిటీలంతా పోలీసుల చుట్టూ తిరగడం, ప్రభుత్వం చుట్టూ తిరగడం, ఇది ఒకటి నడిచిపోయింది. రేవంత్ వచ్చిన తర్వాత మరొక 2 సార్లు సీన్ క్రియేట్ అయినటువంటి పరిస్థితి. ఒకటి సినిమా టిక్కెట్ల ఇష్యూలు అనుకుంటే తాజాగా అల్లు అర్జున్ ఉదంతం చూసాం. అదే సందర్భంలో లేటెస్ట్గా ఏదైతే ఈ యాప్లు, బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించి ఇప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఇదంతా ఏంటంటే కాసేపు కాలక్షేపం నడుస్తుంది, కాసేపు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఆధిపత్యం ప్రభుత్వానిదే, ప్రభుత్వం తరపున పోలీసులు పెత్తనము ఉంటుంది అన్నటువంటి సంకేతం అక్కడ ఇవ్వడం మాత్రమే ప్రధానంగా కనబడుతుంది. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చేదానికంటే క్రమంగా వాళ్ళ పనుల్లో ఏలు పెట్టేటటువంటి వ్యవహారం, మధ్య దళారీలను పెంచే వ్యవహారం నడుస్తుంది. ఏంటి అంటే ఇగోస్ ప్రాబ్లం. వీళ్ళ ఇగో వీళ్ళదే, వాళ్ళ ఇగో వాళ్ళదే.